నమస్కారం అండి, అందరికీ నమస్కారం. పెద్దలు ఇక్కడ దొరబాబన్న గారు, రాజన్ అన్న గారు, మన అభ్యర్థి గురిజాల జగన్ గారు అందరూ ఇక్కడ ఉన్నారు. గత ఈ నెల 2వ తారీఖున మేము పార్టీలో చేరడం జరిగింది. సో క్రమేణా అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఈ రోజు కానీ చాలా మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా చూస్తే షఫీనా గారు అనేసి టౌన్ సెక్రటరీ మరియు శివకుమార్ గారు, ఆయన కూడా అచీలాపల్లి ప్రముఖ వైసీపీ నాయకులు, వాళ్ళందరూ ఈ రోజు టీడీపీలో చేరడం జరిగింది. ఇదేమంటే చూస్తూ అంటే గ్రాఫ్ గత 2 months గా ఎవ్రీడే దెర్ ఈస్ సమ్ పర్సంటేజ్, అంటే ప్రతిరోజు ఆన్ యావరేజ్ గా తీసుకుంటే 0.5% లెక్కన పెరుగుతూనే ఉంది గ్రాఫ్. ఇంకా పోను పెరిగేదే కానీ తగ్గేదేమి ఉండదు. ఇంకొక విషయం ఏమంటే కొన్ని నియోజకవర్గాలు టైట్ ఫైట్ ఉండేవంతా కూడా ఈ 4-5 days లో ఇంకా 5 days ఉంది టైము. ఈ 5-6 days లో ఇంకా పుంజుకొని ఖచ్చితంగా తక్కువ మెజార్టీలో అన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయి టీడీపీ కూడా. కాబట్టి మనకేమి భయం లేదు. స్టేట్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అది ఖచ్చితంగా అయ్యే పరిస్థితి ఉంది. మనం తీసుకుంటే మా ఆలోచన ప్రకారము మినిమం ఆ కూటమి అభ్యర్థులంతా కలిసి మినిమం 130-140 సీట్స్ మినిమం 140 సీట్స్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరూ ప్రభుత్వానికి సహకరించి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి భవిష్యత్తు ఉంటుందని మనమంతా ఆశించాలని కోరుకుంటూ సందర్భం ఇప్పుడు మేము ఓకే ఇంత లైవ్ క్వశ్చన్ అడిగినారు కాబట్టి ఇప్పుడు చిత్తూరులో మీరు చూసే ఉంటారు, ఓపెన్ గా వింటాం, ఫ్యాక్ట్ చూసే ఉంటారు. ఒక 20 సందర్భాల్లో భూ కబ్జాలు అయినాయి, 20-30 సందర్భాల్లో భూ కబ్జాలు అయినాయి. దాంట్లో మాది కూడా రామూర్తి రెడ్డి అంటే మా ఫాదర్ ల్యాండ్ కూడా ఒకటి కబ్జా అయింది. అది ఎవరు చేశారంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా భయపెట్టుతూ వైసీపీ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యమే. ఇలాంటిది భూ కబ్జాలే కాదు, ఇందాక అన్న చెప్పినట్టు దేవాలయంలో ప్రమాణం డ్రగ్స్ ఎక్కువ కావట్లేదా, లాటరీల సిస్టమ్ జరగట్లేదా, ఎర్రచందనం జరగట్లేదా, ఆ కల్తీ మద్యం తాగితే ఇంకా పొట్టలు, లివర్లు, కిడ్నీలు అన్ని చెడిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మార్పు కావాలి. మేము కూడా సైలెంట్ అయిపోదాం అనుకున్నాం ఖచ్చితంగా, కానీ సైలెంట్ అయిపోతే మన బాధ్యత అనేది ఉండాలి కదా. లోకేష్ రెడ్డికి ఈరోజు 1 ఓటు ఉంటుందో 10,000 ఓట్లు ఉందో 1000 ఓట్లు ఉందో నాకు తెలియదు. నా 1 ఓటు అన్నా ధైర్యంగా ముందుకు వచ్చేయాలని నేను డిసైడ్ అయినా. నాకు అన్కండిషనల్ గా చేరినాను. నాకేమి కిరీటాలో లేకుంటే ఇంకో పదవులు ఆశతో నేనేం చేరలేదు. కష్టపడతాం పార్టీ కోసం, మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం. నా 1 ఓటు ధైర్యంగా ముందొచ్చి అందరూ చేత చెప్పిపించాలని డిసైడ్ చేసుకొని వచ్చిన. నా 1 ఓటు అన్న, మా ఫ్యామిలీ ఓట్స్ కానీ నా ఫ్రెండ్స్ ఓటు కానీ. ఇప్పుడు ఏదైనా చెప్పొచ్చు.